ప్రైజ్ లార్డ్. ఈ వైట్ పేపర్ని చూడండి, చాలా చక్కగా ఉంది కదా. రెండుగా చిరిగిపోయింది. దీన్ని తిరిగి అతికించవచ్చు. మళ్ళీ అతికించగలుగుతామా? ఓకే, కొంచెం ప్రయాసపడి అతికించవచ్చు. ఇప్పుడు చాలా కష్టం కదా. ఆలోచించండి. జీవితంలో కొన్ని పోతే తిరిగి రానివి, క్షమించమని అడిగే చిన్న మాటతో బంధం తిరిగి పూర్వ వైభవాన్ని పొందుకుంటుంది అని భ్రమపడితే అది మన పిచ్చితనమే. గాయపడిన ప్రతిసారి కోలుకోలేని ఒక తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఒకనాటికి ఆ బంధం శాశ్వతంగా దూరం అవ్వచ్చు. దేవుడు మనందరి జీవితంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కానీ నిలకడ లేని స్థితిలో, నిగ్రహత లేని స్థితిలో మనం వాటిని చేజార్చుకుంటున్నాం. కొన్ని కోల్పోయిన తర్వాత మనం జార్చే కన్నీళ్ళు కోల్పోయిన వాటిని తిరిగి తేలేవు. అందుకే దేవుడిచ్చిన బహుమానాలైన కొన్ని విశేషమైన అనుబంధాల నిమిత్తమై కాస్త బాధ్యత కలిగి ఉండండి. వాటిని కాపాడుకోవటానికి కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే చీకట్లోనే వెలుగుతున్న దీపానికి విలువ. త్యాగం చేసే సందర్భంలోనే మీ ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది.